కయీను హృదయం సరిగ్గా లేదు. అందుకనే కయీను ఇచ్చింది అర్పణ కూడా దేవుడు లక్ష్య పెట్టలేదు. ఇక హేబేలును చూస్తే, హేబేలు హృదయంలో దేవుడు అంటే ఒక మంచి గొప్ప గౌరవం ఉంది, ఒక మంచి ఘనత ఉంది. అందుకోసము హేబేలు ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చి అక్కడ అర్పిస్తే దేవుడు అంగీకరించాడు. అంగీకరించడం అంటే చెప్పాను కదా, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది, ఆ గొర్రె పిల్లని, ఆ అర్పణని, ఆ మాంసాన్ని దహించి వేసింది. ఆ రకంగా కయీనేమో తృణీకరించబడ్డాడు, హేబేలేమో అంగీకరించబడ్డాడు. తప్పు ఎవరిది చెప్పండి? దేవుడు ఇతన్ని అంగీకరించలేదు. తప్పు దేవుడిదా లేకపోతే కయీనుదా? కయీనుదే కదా. దేవుడు అంటే ఒక గొప్ప గౌరవం తన హృదయంలో ఉంటే దేవుడు అంగీకరించేవాడే. మరి తనలో ఉన్న పొరపాటు ఉంది కాబట్టి కయీను ఏం చేయాలప్పుడు? అరే, దేవుని పట్ల నేను సరిగ్గా లేను కాబట్టి నన్ను నేను సరి చేసుకొని ఏం చేయాలి? నన్ను నేను సరి చేసుకొని ఈసారైనా సరే అర్పణ అర్పించాలి, మంచి హృదయంతో అర్పించాలి, కుళ్ళుబోతనంతో కాదు. దేవుడు అంటే ఏముందలే అనే ఉద్దేశంతో కాదు, ఒక మంచి గౌరవంతో నేను దేవునికి ముందు అర్పణ అర్పించాలి. ఈ రకంగా చేస్తే ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా సరే దేవుడు నన్ను అంగీకరిస్తాడు అని అనుకొని పొరపాటు సరి చేసుకొని మళ్ళీ అర్పిస్తే బాగుండేది కదండి. కానీ దానికి బదులుగా ఏం చేశాడంటే ఆ తమ్ముడి మీద పగబట్టాడు. తమ్ముడేం తప్పు చేశాడు చెప్పండి? దేవుడికి ఏమైనా చెప్పాడా తమ్ముడు? నాయనా, నువ్వు మా అన్న అర్పణను అంగీకరించొద్దని చెప్పాడా? మరి దేవుడు అర్పణ అంగీకరించకపోతే మరి తమ్ముడి మీద ఎందుకు పగబట్టడం? అంటే వీడి అర్పణ దేవుడు అంగీకరించాడు, నా అర్పణను అంగీకరించలేదు అని దేవుడి మీద ఎందుకు అర్పణ అంగీకరించలేదని దేవుడి ముందు సరి చేసుకోవడానికి బదులుగా ఏం చేస్తున్నాడు? ఈ తమ్ముడి మీద పగబట్టాడు. ఏం చేశాడు? ఇది అకారణమైన పగ. ఎట్లాంటిది? అసలు దీనికి కారణం లేదు. అసలు కారణం అయితే కనుక ఎవరి మీద పగబట్టాలి చెప్పండి? దేవుడి మీద పగబట్టాలి. ఎందుకంటే అర్పణ అంగీకరించింది ఎవరు? ఆయనే. మరి ఆయనతో చూసుకోవాలి ఏదైనా ఉంటే. మరి తమ్ముడి మీద పగబట్టి అక్కడి నుంచి ఎప్పుడు కీడు చేద్దామా అని ఆలోచిస్తున్నాడు, ఎప్పుడు తమ్ముడిని చంపేద్దామా అని ఆలోచిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, కొన్నిసార్లు మానవులుగా మనం కూడా కయీను మార్గంలో వెళుతూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం? కయీను మార్గంలో వెళుతూ ఉంటాం. మనమేమో సరిగ్గా నడవము, మన హృదయాన్ని సరిగ్గా ఉంచుకోము, దేవుడు మనకు ఏ దీవెన ఇవ్వడు, ఏ ఆశీర్వాదం ఇవ్వడు, మనం అట్లాగే ఉంటాం. ఇంకొకళ్ళు ఉంటారు మన ఎదురుగానో మన పక్కో ముందో ఉంటారు, వాళ్ళు చక్కగా ప్రార్థనకి వెళ్తారు, దేవునిలో ఉంటారు, దేవుడు వాళ్ళని సంతోషంగా ఉంచుతూ ఉంటాడు. ఆ దీవెనలే కానీ ఆశీర్వాదాలే కానీ వాళ్ళ కుటుంబంలో నెమ్మది కానీ ఉంటుంది. వాళ్ళను చూసి మనం వాళ్ళ మీద పగపించుకుంటూ ఉంటాం కదండి. చుట్టూ జరుగుతూ ఉంటుంది ఇదే. అరే, వాళ్ళకి ఇంత ఉంది, వాళ్ళకి అంత ఉంది, వాళ్ళు అట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు, మేమేమో రోగంతో బాధపడుతున్నాం, అసలు వాళ్ళకి ఒక్క రోగం కూడా రావట్లేదు. మేమేమో చాలా ఇబ్బంది పడుతున్నాం డబ్బుల కోసం, కానీ వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు అని అనవసరంగా నువ్వు ఎదుటి వాళ్ళ మీద పెంచుకుంటున్నావే ఈ పగ, ప్రతీకారం, ఈర్ష్య, ద్వేషం. ఇది కేవలం కారణం లేదు ఇక. అంటే ఎదుటి వాళ్ళ యొక్క మేలు చూసి నువ్వు ఓర్వలేకపోతున్నావు కదండి. ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే చూసి నువ్వు ఓర్వలేకపోతున్నావు, ఓర్చుకోలేకపోతున్నావు. ఇది ఎట్లాంటి స్వభావం అంటే కయీను యొక్క స్వభావమే. తన తమ్ముడు అర్పణ అంగీకరించబడితే ఓర్వలేకపోయాడు కయీను, అందుకనే తమ్ముడి మీద పగబడుతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. కయీను లాంటి ఈ మనసు చాలా అపాయకరమైంది. అట్లాంటిది ఎప్పుడూ కూడా నీ హృదయంలో ఉండనియొద్దు. దేవుడు నీ ఎదురుగా ఉన్న వాళ్ళని దీవించాడా? ఓకే, మంచిదే. వాళ్ళు దేవునికి నమ్మకంగా ఉన్నారేమో, దేవునికి వాళ్ళు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారేమో, అందుకే వాళ్ళని దేవుడు అట్లా ఆశీర్వదిస్తూ ఉన్నాడేమో అని నీవు అనుకోవాలి. నేను కూడా దేవునికి నమ్మకంగా ఉంటే నాకు కూడా అటువంటి దీవెనలు దేవుడు ఇస్తాడు కదా అని అనుకోవాలి.
అంతేగాని వాళ్ళ మీద అనవసరంగా ద్వేషాన్ని పెంచుకోకూడదు, పగని పెంచుకోకూడదు, ప్రతీకారం పెంచుకోకూడదు. అలా పెంచుకుంటే ఏమవుద్ది? కయీను లాంటి స్వభావమే నీకు కూడా ఉన్నట్లు అన్నమాట. జరిగింది ఏమిటో తెలుసా? కయీను తన తమ్ముడి మీద పగ పెంచుకున్నాడు. సరే, పెంచుకుంటే పెంచుకున్నాడు. మాట మంతి ఏమీ లేకుండా దూరంగా ఉండొచ్చు కదా. పగలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి, పగ పెంచుకొని ఇక వాళ్ళతో మాట్లాడడం మానేస్తాం, వాళ్ళ వైపు చూడడం, వాళ్ళ వైపు తలము, ఏయ్ నువ్వు నాకు శత్రువి అన్నట్లుగా ఉంటాం. అట్లా ఉంటే ఏ ఇబ్బంది లేదు. ఆ ఉన్నవాడు కూడా ఇతను నా మీద కోపంగా ఉన్నట్టున్నాడు, నన్ను శత్రువుగా చూస్తున్నాడు, సరేలే అని దూరంగా పోతాడు. కానీ కయీను అట్లాగా లేడు. తమ్ముడి మీద పగ పెంచుకున్నాడు, అయినా సరే తమ్ముడితో వెళ్ళి మాట్లాడుతూనే ఉన్నాడు. హృదయంలో ఏముంది? పగ ఉంది. పైకి ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూనే ఉన్నాడు. ఇది ఇంకా అపాయం కదండి. హృదయంలో మాత్రం పగ ఉంది. వీడి అర్పణ దేవుడు అంగీకరిస్తాడా? నా అర్పణ అంగీకరించలేదా? చూద్దాం, సమయం రావాలి, సమయం వస్తే వీడిని చంపేస్తానులే అని మనసులో ఉంది. పైకి మాత్రం ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూనే ఉన్నాడు. తమ్ముడు బాగున్నావా? గొర్రెలకు వెళ్తున్నావా ఈరోజు పనికి? మంచిగా ఉందా? మంచిగానే ఉంది. హృదయంలో మాత్రం ఏముంది? అవకాశం దొరకాలి, వీడిని చంపేయాలి. మన చుట్టూ చాలామంది ఇట్లాగే ఉంటారండి. హృదయంలో మాత్రం ఎట్లా ఉంటుంది? మన పట్ల ద్వేషం ఉంటుంది, పగ, ఈర్ష్య, ప్రతీకారం ఉంటుంది. పైకి మాత్రం ఎట్లా ఉంటారు? మంచిగానే కనిపిస్తారు, మాట్లాడుకుంటూనే ఉంటాం, పలకరిస్తూనే ఉంటారు, వందనాలు చెప్తూనే ఉంటారు, అమ్మ అంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ హృదయంలో మాత్రం పగ అట్లాగే ఉంటుంది. ఎంతకాలం ఉంచుకుంటాడు? ఒకానొక సమయం వచ్చింది. కయీను, హేబేలు ఇద్దరు పొలంలో ఉన్న సమయం అది. ఇక ఎవరు లేరు చుట్టూ, ఎవరు లేరిక. అనుకున్నాడు, ఇది మంచి సమయం అంటే, ఇది మంచి అదునంటే అని. ఇక అప్పుడు కయీను తన హృదయంలో ఉన్న పగని, ద్వేషాన్ని మొత్తాన్ని ఇక బయటికి వెళ్ళగక్కి తన తమ్ముణ్ణి కొట్టి చంపేశాడు. పొలంలో చచ్చిపోయాడు తమ్ముడు, రక్తంలో పడి చచ్చిపోయాడు. మరి చచ్చిపోయిన తర్వాత మరి ఎవరికి తెలియకూడదుగా అనేసి ఆ గుంట దవ్వేసి ఆ గుంటలో పాతేసి కప్పేసేసాడు. రక్త మరకలు కూడా ఏమి కనపడకుండా అంత మట్టితో కప్పేసేసాడు. ఇక ఎవరికి తెలియదులే నేను చేసింది అనుకున్నాడు. కానీ జరిగింది ఏమిటంటే, హేబేలు యొక్క రక్తము భూమిలో ఉండే దేవుడికి మొర్రపెట్టింది. మనం అనుకుంటాం, నేను చేసే పని ఎవరికీ తెలియదులే, మూడో కంటోడికి కూడా తెలియదులే, అంత రహస్యంగా చేశా అనుకుంటాం. కానీ దేవుడికి వెళ్ళే సమాచారం దేవుడికి వెళ్తానే ఉంటుంది, వెళ్ళదండి. రక్తం దేవుడికి మొర్రపెట్టింది, నాయనా కయీను ఎంత పని చేశాడో చూడు, నేను ఏం తప్పు చేశా, హేబేలు ఏం తప్పు చేశాడు? పగ పెంచుకోలేదు, ప్రతీకారం పెంచుకోలేదు. ఇతను మనసులో పగ పెంచుకొని, ప్రతీకారం పెంచుకొని, పైకి మాత్రం మంచిగా మాట్లాడుతూ అనుకూల సమయం దొరకగానే ఇదిగో తమ్ముడిని చంపేశాడు. ఇదిగో నేను తమ్ముడి రక్తాన్ని మొరపెడుతున్నా, ఒక్కసారి నా వైపు చూడని దేవుడికి రక్తం మొరపెట్టింది. దేవుడు ఇక కయీను చూశాడు. చూసి కయీను దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్నాడు, కయీను ఎక్కడా నీ తమ్ముడు అని అడిగాడు. ఏమన్నాడు? దేవుడే వచ్చి స్వరం వినిపించి, కయీను ఎక్కడా నీ తమ్ముడు అని అంటే, అసలు దేవుడికి తెలియంది ఏమైనా ఉంటుందా? అసలు మీరు చెప్పండి. దేవుడు తెలియక అడుగుతున్నాడా, తెలిసి అడుగుతున్నాడా? చెప్పండి. తెలిసే కదా అడుగుతుంది. మరి అప్పటికైనా కయీనికి మనసు జ్ఞాపకం రావాలా? అరే, దేవుడంటే మామూలోడు కాదు కదా, అన్నిటినీ చూసేవాడు. నేను రహస్యంగా చంపాను నేను అనుకుంటున్నాను, కానీ దేవుడికి అన్నీ తెలుసు కదా అని అనుకొని అప్పుడైనా క్షమాపణ అడగాలా వద్దా? అయ్యా ఇదిగో నేను ఇట్లాగా నా అర్పణ అంగీకరించబడలేదని, నా తమ్ముడి అర్పణ అంగీకరించబడిందని
కోపం పెంచుకున్నాను, ప్రతీకారం పెంచుకున్నాను, ఆ ఆవేశంలో వాడిని కొట్టి చంపేశాను అని ఒప్పుకుంటే పరిస్థితి వేరేలాగుండేది. కానీ కయీను ఏమన్నాడో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, కయీను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అంటే, కయీను అన్నాడు, వాడెక్కడున్నాడో నాకేం తెలుసు, నేనేమన్నా వాడి కాపలానా? ఏమంటున్నాడు? నేనేమన్నా కాపలానా ఏంటి నా తమ్ముడికి అని అంటున్నాడు. ఈ మాట అనొచ్చు అసలు? ఏం జరిగిందో తెలియదా కయీనుకి? ఏం చేశాడో తెలియదా కయీనుకి? అన్నీ తెలుసు. కానీ దేవుడితో అంటున్నాడు, ఏంటి నా తమ్ముడి గురించి నన్ను అడుగుతున్నావేంటి, నేనేమన్నా కాపలానా నా తమ్ముడికి అని అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీవు చంపిన నీ తమ్ముడి యొక్క రక్తం నాకు మొరపెడుతుంది కాబట్టి ఇదిగో అని దేవుడు కయీన్ని శపించేశాడు. ఎంత శాపం అంటే, నువ్వు దేశ దిమ్మరిలాగా ఉంటావు పో అన్నాడు. అంతకు మునుపు ఒకే చోట ఉండి చక్కగా పొలం సేద్యం చేసుకునేవాడు, అంత మంచిగా ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు కోపగించుకొని దేశ దిమ్మరిలాగా అవుతావని శపించాడో, ఇక కయీను ఊర్లు పట్టుకొని తిరగటం ప్రారంభించాడు. ఇంకా దేవుడు ఏమన్నాడంటే, ఇప్పటిదాకా నువ్వు భూమిని సేద్యం చేస్తున్నావు కదా, నీకు మంచి పంటలు వస్తున్నాయి కదా, ఇక నుంచి ఆ భూమి పంట నీకు రాదు. దానికి బదులుగా భూమి ముండ్ల తొప్పలు, గచ్చ పొదలు నీకు మొలిపిస్తుంది. ఇక నువ్వు జీవితాంతం కూడా ఇక కష్టపడి చెమటోడ్చాల్సిందే నువ్వు బ్రతకడానికి, వెళ్ళిపో అని కయీన్ని శపించి దేశదిమ్మరిగా చేశాడు. ఆ శాపం అట్లాగే జీవితాంతం కొనసాగుతూ వస్తుంది. ఇంత శాపం కయీను పొందడానికి, దేశదిమ్మరిలాగా తయారవడానికి కారణం ఎవరు చెప్పండి? ఎవరు? కయీనే. తను చేసుకున్నదే. మీకు అర్థమైందా అండి? తను చేసుకుందే. దేవుడు తనలో ఉన్న లోపాన్ని చూపించడం కోసం, కయీను నీ తమ్ముడు ఎక్కడా అన్నప్పుడు, అయ్యా నా వల్ల పొరపాటు జరిగింది, నా వల్ల తప్పు జరిగింది, ఇదిగో నా తమ్ముడిని ఆవేశంలో నేను కొట్టి చంపాను నాయనా, నన్ను క్షమించు అని అంటే అతని పరిస్థితి ఒక రకంగా ఉండేది. కానీ దానికి బదులుగా దేవుడు తనలో ఉన్న లోపాన్ని చూపించడానికి వెళ్తే తిరగబడి, నా తమ్ముడికి నేనేమన్నా కావాలన్నా ఏంటి, నన్ను అడుగుతున్నావేంటి అన్నట్లుగా వ్యతిరేకించాడు. దానివల్ల కయీను పొందిన శాపం అంతా ఇంత కాదు. చాలాసార్లు మన జీవితాలు కూడా మనకు తెలియకుండానే ఇదిగో ఇట్లాంటి శాపాలు తెచ్చుకుంటూ ఉంటాం. దేవుడు మనలను సరిచేయాలని చూస్తాడు. అమ్మా ఇదిగో నీలో ఈ పొరపాటు ఉంది, ఇదిగో ఇట్లా నీలో ఈ తప్పు ఉంది, సరి చేసుకో అని దేవుడు తన మాటల ద్వారా, దేవుని వాక్యం ద్వారా, సేవకుల ద్వారా సరి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, దాన్ని సరి చేసుకోవడానికి బదులుగా మనం ఏం చేస్తామంటే తిరగబడతా ఉంటాం. కయీను దేవుని మీద తిరగబడినట్లుగా మనం ఆ చెప్పిన వాళ్ళ మీదే తిరగబడతా ఉంటాం. దానివల్ల మన జీవితంలోకి శాపం వచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల మన జీవితం నాశనం అయిపోతూ ఉంటుంది. ఇస్కరియోతు యోధా ఉన్నాడు, యేసు ప్రభువుని అప్పగించిన శిష్యుడు. యేసు ప్రభువుని అప్పగించడానికి ముందుగానే చాలాసార్లు ఇస్కరియోతు యోధాని దేవుడు సరి చేసుకుంటూ వచ్చాడు. ఒకానొక సమయంలో ఒక ఆమె అందరూ భోజనం చేస్తూ ఉండగానే అత్తరి బుడ్డి తీసుకొచ్చి యేసు ప్రభు తల మీద పోసింది. అందరికీ బాగానే ఉంది. ఈ యోధ అన్నాడు, ఎందుకు ఇంత నష్టం చేశావు? ఏమిటంట? ఎందుకు ఇంత నష్టం? దీన్ని చక్కగా అమ్మి బీదలకి ఇచ్చుదా అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఆమె చేసింది మంచి పనేలే, ఏమీ కాదులే అని అన్నాడు. అది యోధాకి నచ్చలేదు. ఇట్లాగా సున్నితంగా సరి చేస్తూ ఉంటే యోధ తట్టుకోలేకపోయాడు. చాలాసార్లు మనం కూడా ఇంతే చేస్తూ ఉంటాం. దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని సరి చేస్తూ ఉన్నప్పుడు మనం దిద్దుకోవడానికి బదులుగా ఏం చేస్తూ ఉంటామంటే తిరగబడుతూ ఉంటాం. దేవుని మీద, దేవుని సేవకుల మీద తిరగబడుతూ ఉంటాం. ఆ తిరుగుబాటు అనేది చివరికి మనకి ఏం చేస్తుందంటే శాపాన్ని తీసుకొస్తూ ఉంటుంది. యోధ దేవుడు తనను సరి చేస్తూ ఉంటే దానికి బదులుగా చివరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు.
పరిసయ్యులు శాస్త్రుల దగ్గరికి వెళ్ళిపోయి, నేను ఆయన్ని మీకు అప్పగిస్తా, నాకేమి ఇస్తారు చెప్పండి అన్నాడు. అంటే చిన్న సరి గద్దింపుని కూడా తీసుకోలేని పరిస్థితి యోధాకు వచ్చేసింది. సరి చేస్తుంటే సరి కావడానికి బదులుగా వ్యతిరేకంగా మారిపోయి, యేసు ప్రభుని నేను మీకు అప్పగిస్తా, నాకేమిస్తారు చెప్పండి అని పోయి వాళ్ళతో బేరం ఆడుకున్నాడు. పోనీ బేరం ఆడుకున్నది ఏమైనా అనుభవించాడా చెప్పండి? 30 వెండి నాణాలకు అమ్మేశాడు. అమ్మింది ఏమైనా తన దగ్గర ఉందా? యేసు ప్రభుకు శిక్ష విధించబడగానే మళ్ళీ పోయాడు, నేను అనవసరంగా అప్పగించి ఆయన్ని, ఇదిగో మీ డబ్బు మీరు తీసుకొని ఆయన వదిలేయండి అన్నాడు. దాంతో మాకేంటి అవసరం లేదు, పో నువ్వు చూసుకోపో అన్నాడు. చివరికి ఆ 30 వెండి నాణాల దేవాలయంలో అక్కడే బారేసి పోయాడు, ఊరు పెట్టుకొని చచ్చాడు. ఏమైనా బాగుపడ్డాడా చెప్పండి? దేవుడు సరి చేస్తే దాన్ని సరి చేసుకోవడానికి బదులుగా సరి చేసిన దేవుడి మీదే తిరగబడినాడు. ఏ మాత్రం బాగుపడలేదు సరిగదా, తన జీవితాన్ని తనే నాశనం చేసుకున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎవరివి అని నేను అడగను, కానీ దేవుడు తన వాక్యం ద్వారా నేను గద్దిస్తూ ఉన్నప్పుడు, ఇదిగో నీలో ఈ పొరపాటు ఉంది అని చెప్తూ ఉన్నప్పుడు నీవు మనిషిగా ఏం చేయాలి? సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ సరి చేసుకోకుండా నన్ను అనే అంత తోడివా నువ్వు, నాకు చెప్పే అంత తోడివా నువ్వు అని అట్లాగా తిరగబడ్డావంటే నీ నాశనానికి నీవే పాత్రుడివి. కయీను అట్లాగే నాశనం అయిపోయాడు, దేశదిమ్మరి అయిపోయాడు, శపించబడ్డాడు. యోధా అట్లాగే నాశనం అయిపోయాడు. కానీ నీవు అట్లా కాకూడదు. అందుకోసమే దేవుడు తన సేవకులను పంపి తన వాక్యాన్ని నీకు వినిపిస్తూ ఉన్నాడు. ఇదిగో నీవు ఈ మార్గంలో ఉండకూడదు, ఈ మార్గంలో ఉండాలి. నీవు తప్పు దారిలో వెళ్ళకూడదు, సరైన దారిలో ఉండాలి. నీవు నరకానికి పోకూడదు, పరలోకానికి వెళ్ళాలి అని దేవుడు నిన్ను సరిచేస్తూ ఇదిగో ఇట్లాంటి దైవ సేవకులు నీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాడు. మరి నువ్వు సరి చేసుకుంటున్నావా? తప్పును దిద్దుకుంటున్నావా? అలా దిద్దుకుంటే గనక నిజంగా నువ్వు గొప్పవాడి అవుతావు. అలా దిద్దుకోకపోతే యోధాలాగా నీ పరిస్థితి ఉండొచ్చు. అలా దిద్దుకోకపోతే కయీన్లాగా నీ పరిస్థితి ఉండొచ్చు. ఎంత గద్దింపును నువ్వు స్వీకరిస్తే అంత గొప్పవాడిగా ఉంటావు. మీకు అర్థమైందండి? గద్దింపుని ఎంత బాగా నువ్వు తీసుకుంటే అంత గొప్ప స్థానం నీకు వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. పేతురు ఉన్నాడు, 12 మంది శిష్యుల్లో ఒకడైన పేతురు ఉన్నాడు. ఒకసారి ఆ పేతురుని యేసు ప్రభు ఏమని గద్దించాడో తెలుసా? సాతానా, నా వెనుకకు పో, నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు అని గద్దించాడు. ఎవరిని? పేతురుని. ఏమని గద్దించాడు? సాతానా అని అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఒకవేళ ఈ మాట నీ సేవకుడు నిన్ను అంటే కనుక నీకు ఎట్లుంటుంది చెప్పండి? మీకు ఎట్లుంటుంది? కోపం కాదు కదా, ఇక అంతకంటే 10 రెట్లు ఉంటుంది. అంతమందిలో పట్టుకొని అంతమంది ముందు అయ్యగారు నన్ను సాతానా అన్నాడు, ఆయన ఎంత, ఆయన బతుకెంత, ఇక మొదలైద్ది ఇక మన పెద్దం. ఆయన నన్ను అంత తోడా, ఆయన నేను సాతానులాగా కనపడుతున్నా ఆయన కంటికి, ఆయనే సాతాను అసలు, నేను కాదు అని ఇంకా రివర్స్ అయిపోతాం కదండి. పేతురుని యేసు ప్రభు సాతానా అని గద్దించాడు. ఒంటరిగా కాదు. ఒంటరిగా అంటే ఏముందిలే, మా గురువు గారేగా నన్నే అన్నాడు కదా, అది కూడా ఒంటరిగానేగా, ఏ వైద్యులు అనుకోవచ్చు. శిష్యులందరి ముందు పరువు బాధ లేదా? ప్రతి దాంట్లోకి దూరేవాడు పేతురు, అన్నిటికీ చెప్పేవాడు పేతురు. అట్లాంటి పేతురుని అంతమందిలో పట్టుకొని ముఖానే సాతానా నా వెనుకబో అని యేసు ప్రభు అంటే పేతురికి ఎంత అవమానం ఉంటుంది, ఎంత సిగ్గుగా ఉంటుంది. 10 మందిలో తలెత్తుకుంటాడు ఆ పేతురు. అయినా సరే పేతురు అన్నాడు, అయ్యా నీవు నిత్య జీవం కలిగిన వాడివి కాబట్టి నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను అని యేసు ప్రభుతోనే ఉన్నాడు. ఆయన వదిలిపెట్టలేదు. నన్ను ఎట్లా మాట అంటావా, నీ దగ్గర ఉంటే చూడే కానీ ఎదిరించి వెళ్ళిపోలేదు.
సరిగదా, ఎంత కఠినంగా గద్దించినా సరే ఇది నా మంచి కోసమే అనుకున్నాడు, ఇది నా మేలు కోసమే అనుకున్నాడు, ఇది నా బాగు కోసమే అనుకున్నాడు. అక్కడే ఉన్నాడు. చివరికి పేతురు గొప్పవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే చిన్న గద్దింపునే తీసుకోలేం. అందుకోసమే మన జీవితాలు చివరికి నాశనం అయిపోతూ ఉంటాయి. కానీ నిజంగా దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు దేవుడు, ఎవరైతే గద్దింపుని స్వీకరిస్తారో వాళ్ళు గొప్పవాళ్ళుగా ఉంటారు. మీకు అర్థమైందండి? గద్దించినా సరే దాన్ని సరిగ్గా స్వీకరించకపోతే వాళ్ళు తక్కువ స్థాయిలోనే ఉంటారు. స్కూల్లో టీచర్ కొడుతున్నాడు, గద్దిస్తున్నాడు, తిడుతున్నాడు అని చెప్పి చదువు మానేసిన వాడు ఏమవుతాడు చెప్పండి? వాడికి వాడికి చదువు రాదు, జీవితంలో వాడికి ఏ జ్ఞానం అప్పదు. అట్లా కాకుండా ఆ టీచర్ కొట్టినా తిట్టినా ఏమైనా అన్నా నా మంచి కోసమే కదా అని ఎవరైతే అట్లాగా ఆలోచించుకొని ఇట్లాగే కంటిన్యూగా ముందుకెళ్తారో వాళ్ళ జీవితంలో గొప్పవాళ్ళుగా ఉంటారు. ఆత్మీయతలో కూడా అంతేనండి. దేవుని వాక్యం ద్వారా దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు, ఒక సేవకుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు నా మేలు కోసమేలే, నా మంచి కోసమేలే, ఏం చేసినా నా మంచి కోసమే కదా అని ఎప్పుడైతే ఎట్లాంటి మనసుతో నువ్వు ఉన్నావో తప్పనిసరిగా దేవుని ఆశీర్వాదం నీ కుటుంబానికి ఉంటుంది. తప్పనిసరిగా దేవుని ఆశీర్వాదం నీకు ఉండి తీరుతుంది. అట్లా కాకుండా చూసివా ఆయనని ఎంత మాట అన్నాడో, నేను అట్లా కనపడుతున్నా ఆయనకి అని ఎప్పుడైతే ఎట్లాగా నువ్వు వ్యతిరేకించుకుంటున్నావో ఇక నీ జీవితంలో అంతకంటే పైకి ఎదగలేవు. కయ్యను చూసాము, ఏమైనా ఎదిగాడా? శాపం పొందాడు, దేశదిమ్మరిలాగా మారిపోయాడు. యోధాను చూసాము, ఏమైనా ఎదిగాడా? సంపాదించుకుందాం అనుకున్నాడు కానీ చివరికి ఏమయ్యాడు? ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఏమీ అనుభవించలేకపోయాడు. ఎందుకంటే గద్దింపుని వీళ్ళు స్వీకరించలేకపోయారు. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, మరి నువ్వు ఎట్లా అనుకుంటున్నా నువ్వు గద్దింపుని స్వీకరించే వాడిగా ఉన్నావా, లేదా వ్యతిరేకించి నాశనం అయిపోయేవాడిగా ఉన్నావా? ఒక్కసారిగా నువ్వు పరీక్షించుకో. నీ హృదయం కనుక గద్దింపుని స్వీకరించే హృదయం అయితే నిజంగా నీవు ఆశీర్వదించబడతావు. ఈరోజు కాకపోయినా రేపైనా సరే దేవుడి దృష్టిలో నీవు ఉంటావు.